హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు భగవద్గీతలో ఇంకొక మనం కథ తెలుసుకుందామా? స్టార్ట్ చేద్దాం. ఒక అమ్మాయి ఒక స్త్రీ 10 కిలోమీటర్లని ఒక 1 అవర్లో నడిచింది. అదే ఒక పురుషుడు అదే 10 కిలోమీటర్ని 1.5 అవర్లో నడిచాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు వేగంగా నడిచారు అని మనము ఆలోచిస్తే స్త్రీ వేగంగా నడిచింది అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత స్త్రీ మంచిగా చక్కగా ఉండే దారిలో నడిచింది. పురుషుడు ఎత్తుపల్లాలు కొండల మీద నడుచుకుంటా వచ్చాడు అనేసి మనకు తెలిసిందనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు స్పీడ్గా నడిచారు అంటే అబ్బాయి అనిపిస్తుంది. సేమ్ తర్వాత అమ్మాయికి అంటే ఒక స్త్రీకి 60 ఏళ్ళు, పురుషుడికి 40 ఏళ్ళు అని తెలిస్తే వీళ్ళిద్దరిలో ఎవరు స్పీడ్గా నడిచారు అంటే మళ్ళీ మనకి ఎవరు అనిపిస్తారు? అమ్మాయి అనిపిస్తుంది. సో ఇలా ఒక్కొక్క విషయం మనకి తెలుస్తూ ఉన్న కొద్దీ మన అభిప్రాయాలు అనేటివి ఆ వ్యక్తి పైన కానీ మారిపోతూ ఉంటాయి. అందుకే ఎవరి గురించి కూడా మనకు కంప్లీట్గా తెలియకుండా ఒక అభిప్రాయానికి వచ్చి ఎప్పుడూ జడ్జ్ చేయకూడదు. ఇదే జీవితం. నాతో చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే.